మీద పొందాడు. ఆ ఖడ్గానికి తను అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే ఆ ఖడ్గానికి తను తాను అప్పగించుకున్నాడో, ఆ ఖడ్గం ఆయన మీద పడిందో, ఇక ఇటు పక్క మార్గం ఏర్పడింది, జీవానికి పోయే మార్గం. అందుకే అన్నాడు, నేనే మార్గమును జీవము తానే అయి ఉన్నాడు. జీవవృక్ష ఫలము చేరడానికి త్రోవ కూడా తానే అయి ఉన్నాడు. జీవము తానే, దేవునికి మహిమ. అర్థమైందా? 2024 సంవత్సరాల క్రితం ఆ ఖడ్గం ఎవరి మీద పడిందంటే నజరేయుడగు యేసు మీద పడింది. నజరేయుడగు యేసు ఎవరో కాదు, సృష్టికర్త, మనందరినీ సృష్టించినటువంటి నిర్మాణకుడు, మన జీవదాత. ఆయన చేసిన సృష్టి ఎఫెక్ట్